హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులైంది నేను వీడియో అప్లోడ్ చేయక. మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానండి. అక్కడ ఇంకా వీడియోస్ తీసాను కానీ అప్లోడ్ చేయడానికి టైం లేకుండే, అందుకే చేయలేదు. మళ్ళీ హైదరాబాద్కి వచ్చాకనే చేస్తూ ఉన్నాను. మేము వెళ్ళే రోజైతే ఫుల్ వర్షం అండి. చాలా బాగుంది వెదరు. చూడండి ఎంత బాగుందో. వీడు మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అండి. కోతి అల్లరి ఎక్కువ చేస్తాడు. మనం మాది మంచిర్యాల అండి, మా అమ్మ వాళ్ళది. అక్కడికి వెళ్తూ ఉంటే మధ్యాహ్నం మనకి పవర్ ప్లాంట్, గోదావరి, ఓపెన్ కాస్ట్, తెలంగాణ అంటేనే సింగరేణి, ఓపెన్ కాస్ట్ అంటారు కదా, ఇది పవర్ ప్లాంట్ అండి. చూడండి మబ్బులు ఎట్లా ఉన్నాయో. ఇది వచ్చింది అంటే ఇంకా గోదావరికి అని వచ్చినట్టే. మేము చిన్నప్పుడు అలా ఫీల్ అయ్యే వాళ్ళం అన్నమాట. ఇంకా వెళ్తూ ఉంటే నాతో పాటు మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఇది మా అన్నయ్య వాళ్ళ పాప, వాడు మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి పెద్దోడు, వీడు చిన్నోడు అనమాట. చూడండి గోదావరి. లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ వాటర్ ఉండే, కానీ ఈసారి అసలు వాటరే లేవు, కొంచెమే ఉన్నాయి. వర్షాలు పడ్డా కూడా వాటర్ ఆగట్లేదు. మరి గోదావరి దాటగానే ఓపెన్ కాస్ట్ ఉంటుంది. ఇది ఓపెన్ కాస్ట్ అండి, శ్రీరాంపూర్ అని. ఇది ఓపెన్ కాస్ట్. ఇది వచ్చింది అంటే ఇంకా మంచిర్యాల వచ్చినట్టే. ఓపెన్ కాస్ట్ మా అమ్మ వాళ్ళు మంచిర్యాలలో ఉంటారు అన్నాను కదా. ఇంకా మేము ఈరోజు వెళ్ళిన రోజు అయితే అక్కడ రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్, అసలు మేము వెళ్ళడానికి కారణం ఏంటంటే మాకు ఎల్లారం పోషమ్మ అని మొక్కులు ఉండే, ఆ మొక్కు తీర్చుకుందామని వెళ్తున్నాం అన్నమాట. అందుకని ఈరోజు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 4 అయింది. ఆ రోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ సండే, మేము వెళ్ళింది సాటర్డే, సండే మార్నింగ్ ఎల్లారం పోషమ్మ బెల్లంపల్లి దగ్గర ఉంటుందండి. ఎంతమందికి తెలిస్తే కామెంట్స్ చేయండి. అమ్మవారు అయితే చాలా మహిమగల తల్లి అంటారు. మేము చిన్నప్పుడు ఎక్కువ వెళ్ళే వాళ్ళము, మా అమ్మ వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. అందుకే నాకు కూడా నమ్మకము, అందుకే మొక్కు తీర్చుకుందామని వెళ్తూ ఉన్నాము. మేము ఎల్లారంలో ఎలా మొక్కులు తీర్చుకున్నాము. ఆ పోషమ్మ తల్లిని నేను చూపిస్తానండి. విగ్రహము చెక్కతో చేసినవే ఉంటాయి కానీ చాలా మహిమ అంటారు. మా అమ్మ అండి, మేము వెళ్ళిన ఇంకా అక్కడ ఈవినింగ్ ఉండిపోయి ఎర్లీ మార్నింగ్ లేసేసి ఇంకా ఎల్లారం వెళ్తూ ఉన్నాము. మధ్య దారిలో బటర్ఫ్లైస్ అండి, అక్కడ చాలా ఉన్నాయి. అందుకే వీడియో తీశాను కానీ కనబడట్లేదు వీడియోలో. చాలా ఆ చెట్టు మీద అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుండి మేము ఎలా ఎంజాయ్ చేసాము, మొక్కులు ఎలా తీర్చుకున్నాము అనేది ఈ వీడియో అండి. చూసి ఎంజాయ్ చేయండి. నేను వీడియో లెంత్ ఉంది అని 2 పార్ట్స్ లాగా చేశాను. కంటిన్యూగా సెకండ్ పార్ట్ కూడా పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. దీన్ని బోనం అంటారండి. మా పాపతో ఎత్తిపిద్దామనేసి నేను మొక్కాను, అందుకనేసి బోనం మా పాప పట్టుకుంది. ఇక్కడ ఇంకా అమ్మవారికి ఆ బోనం పెట్టేసి, బోనం అంటే దాంట్లో పైన అన్నం పాయసము, కిందనేమో పులగం అంటారు కదా, పప్పు బియ్యం అన్నము, అది చేస్తారనమాట. అవి 2 పైన దీపం పెట్టుకొని బోనం తీసుకెళ్తారు. అక్కడ మొక్కుకున్న వాళ్ళు మేకలు, కోళ్ళు కూడా బలి ఇస్తారనమాట అమ్మవారికి, ఎవరేం మొక్కుకుంటే అవి అనమాట. ఇంకా మేమైతే బోనం తీసుకొని వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నాక తర్వాత వంటలు చేసుకున్నామండి. ఆ రోజైతే వర్షం ఫుల్ పడింది. వంటలు అయిపోయినాయి, ఇంకా వర్షం పడింది. చూడ్డానికి అయితే ఎండ ఉంది కదా, వంటలు కాగానే వర్షం పడింది. అక్కడ ఫారెస్ట్ కదా ఫుల్, అందుకే మధ్యలో తెలియకుండానే వర్షాలు పడతాయంట. మళ్ళీ వెంటనే ఎండ కూడా వచ్చేస్తుందండి. మేమైతే వంటలు అయిపోయినాయి అంతే, ఇంకా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా వర్షంలోనే అన్నం తినేసాము. చూడండి ఫుల్ వీడియో, చాలా బాగుంటుంది. ఇక్కడ బోనం ఎత్తుకున్న వాళ్ళకి కొందరికి దేవుడు కూడా వస్తుందంట. అది కూడా ఒక ఆవిడకి దేవుడు వచ్చింది ఆమెకి, అది కూడా చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఎంతమందికి తెలుసు ఎల్లారం పోషమ్మ అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.
ఏంది ఇప్పుడు ఇచ్చినారా వచ్చినా కదా ఇక్కడ ఇచ్చేసేయండి మనం పోదాం అక్కడ దిగిపోయింది
చాలా బాగుంది. దీని తర్వాత లాస్ట్ మంత్ అయిపోయినాక వీళ్ళందరూ మళ్ళీ నన్ను అన్నం పెట్టుకున్నాం. కదా బెల్లం పెట్టు. వాటర్ పోయి స్టవ్ మీద పెట్టేద్దాం. ఆఫ్ చేయలేదా?
లాలి లాలి అక్కడ ఉన్నది కదా ఎప్పుడు నేను రాలి దగ్గరే వాళ్ళు ఈ బెడ్ మీద పడుకుంటాను. నేను చిన్నారి మామయ్య బెడ్ మీద పడుకున్నాను. నా కొడుకు లడ్డు బిడ్డ ఈ నలుగురు పడ్డారు. రూమ్లో కింద పరుపు వేసిన అక్కడ ఎవరు చూస్తలేరు. మాట్లాడుతా ఉన్నాయి తీయండి అంతే. చిన్న ఇట్లనేనా బాడీ బిల్డర్ எல்லாரும் వచ్చాము కానీ ప్రభాస్ మిస్ అయింది. ఏం కాదు చూడండి. సరే తీయలే ఏం కాదు అయ్యో అల్లుడే కాదు ఇగో ఫుల్ కవర్ అల్లుడు. అద్దరా అట్లా చూడద్దు అత్తమ్మ. ఇలా టెంట్లు వేసుకున్నారు. వర్షం చాలా పడ్డది ఈరోజు. ఇలా చూడండి నీళ్ళైతే అసలు నాకుంటది. వాళ్ళైతే టెంట్ వేసుకున్నారు మంచిగా. మా టెంట్ అయితే ఇట్లా అయిపోయిందండి. అయినా పర్వాలేదు అనుకుంటే ఇడైతే తిన్నాం. స్కిప్ అయిపోయింది ఆ వీడియో. ఇది మటన్, ఇది చికెన్. వాడికి ఏం తెలుసు నాకు తెలియదు. బాబాయ్ అదే మీరు పోతే మా కుక్కలు. సరే మేము విహరించడానికి పోతున్నాం. బాయా నేచర్ అయితే మంచిగా ఉంది. చూపిస్తా. అక్కడ మొత్తం మామిడికాయ చెట్లు, లోపలికి వెళ్ళలేము. కొంచెం రాలేదు కనబడుతుందా? ఫుల్ నేచర్ అండి. అంటే ఇప్పుడిప్పుడు వస్తుంది అయినా కూడా. టెంట్లు వేసుకొని మామిడికాయ చెట్ల కింద తిన్నారు, వంట చేసుకున్నారు. కొనే వాళ్ళు అక్కడ కొనుక్కుంటున్నారు. నేచర్ అయితే బాగుంది. వర్షంలో తిన్నాం ఈసారి అయితే ఫుడ్. మరి బాగానే అన్నీ బాగున్నాయి. మా అత్తమ్మ చిన్న సైలెంట్. ఇక మా అత్తమ్మ అంటే బాగా చేసింది. అంటే రోజు మంచిగా చేస్తుంది. పోతున్నా మరి. ఇప్పుడు ఇది టెంపుల్. ఆల్రెడీ ముందు ఇది టెంపుల్ మీకు కొంచెం క్లోజ్అప్లో చూపిస్తాం. ఈ గుడి, ఇక్కడ గుడి మొత్తం టెంట్ ఇందాక చూపించాను. ఇప్పుడు కొంచెం క్లోజ్అప్లో చూపిస్తున్నా. కార్స్ టక్స్ వేసుకున్న వాళ్ళు వేసుకొచ్చుకున్నారు. మేము సుమో తీసుకున్నాము. ఒక కారు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ సేమ్ భోజరాజు అన్నట్టు. ఇదిగోండి జాతర లాని, కానీ జాతర కాదు, జస్ట్ జాతర లాంటిది. కొనుక్కునే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఇక్కడ కొనుక్కొచ్చు. కానీ రేట్లు అయితే బాగా చెప్తున్నారు. 5 రూపాయలది 50 రూపాయలు అంట. 50 రూపాయలు 100 రూపీస్ అంటారు. 10 రూపీస్కి 50 రూపీస్ అంటారు. బాగున్నాయి కాకపోతే కొనే వాళ్ళు మంచిగా అనుకోవచ్చు. దిస్ మై బాబీ, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ సెల్ఫ్. ఇక్కడ వర్షం పడినందుకు టెంట్లో చూసారు కదా ఎలా తింటున్నారు ఫుడ్. ఇంకా చూపిస్తాం పదని.
ఇది టెంపుల్ అమ్మవారిది. అమ్మవారు ఉండదు కానీ అమ్మవారు పోచమ్మ తల్లి. మొత్తం నేచరే అసలు. చుట్టుపక్కల ఎలాంటి బిల్డింగ్స్ అలాంటివి ఏమి ఉండవు. దుకాణం గాజులు బాగుంటాయి. మా కలర్స్ రింగ్స్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలకి ఇదిగోండి రింగ్స్. వెరైటీ వెరైటీ రింగ్స్. రాగివి వెండివి ఉన్నాయి. బాగుంటాయి అనుకోవచ్చు. చిన్న చిన్న బొమ్మలు, షటిల్ బ్యాట్స్. అంటే ఇక క్వాలిటీ కాకపోయినా ఏదో మెమరీ కోసమైనా తీసుకోవచ్చు. బాగున్నాయి చాలా. అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. తాయెత్తులు, మళ్ళీ రింగ్స్, గాజులు. ఇయర్ రింగ్స్ ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇయర్ రింగ్స్ ఇవన్నీ అన్నీ అసలు హైదరాబాద్లో చూసినా కూడా ఉన్నాయి. ఇట్లా అన్నీ అమ్ముతారు. కీ చైన్స్ ఉన్నాయి మంచి మంచివి. నార్మల్ ఇవన్నీ పదండి. ఇవేంటివో తాయెత్తులు అనుకుంటే. చైన్స్ వగేరా వగేరా. బ్రాస్లెట్స్ లాగా ఏమంటారు దీన్ని? బ్రాస్లెట్స్ లాగా ఉన్నాయి. బ్రాస్లెట్స్, గాజులు. అరే చిన్నప్పుడు బాగా దీంతో ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు కొనాలి, కొంటాం కొంచెం పైగా. బెస్ట్ అసలు మజానే వేరు దీంతో అయితే. అసలు చిన్నప్పుడైతే ఇలా గిన్నెలతో అసలు బోల్బొమ్మలని వంటలని బాగా అనిపించేది. ఇది టెంపుల్. అంటే ఇది ఇంకొక ఎంట్రన్స్ లాగా. మొత్తం చెట్లే. ఇష్టం ఉన్న వాళ్ళు పాటలు, గాజులు, దేవుడి ఫోటోస్. ఇట్లా టెంట్ వేసుకొని ఇట్లా మంచిగా ఉంటారు. ఇలా ఇంకా వర్షం వస్తుంది పర్లేదు. ఇంకా పైన బ్లాక్ కూడా వేస్తుంది. ఇప్పుడే వచ్చింది సూర్యుడు. ఇంతసేపు వర్షం, అదిగో నీళ్ళు నీళ్ళు. చాలా కష్టం అయిపోయింది ఒకసారి, కానీ పర్లేదు అడ్జస్ట్ అయిపోయాం. బాగా వచ్చింది. మంచిగా తిన్నాం, అన్ని మంచిగానే. వాటర్ ఇట్లా అందరూ వాళ్ళ టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి కొన్ని. అందరూ తినడాన్ని అక్కడ అమ్ముతున్నారు. నేచర్ అయితే మస్తు ఉంది. ఇంకా మీకు చూపిస్తా అటు సైడ్. అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. వస్తువులు తీసుకోవాలి అనుకుంటే. చెట్లు లాస్ట్ ఇయర్ టైం అయితే అటు సైడ్ చూపించాను కదా ఇంతకు ముందు. అవి సరిగ్గా కనపడలేదు. కానీ చిన్నప్పుడు మేము లాస్ట్ ఇయర్ టైం వచ్చినప్పుడు ఇంతనే ఉండేవి. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయి మళ్ళీ కొత్త ప్లేస్. మామిడికాయలు ఇవన్నీ మామిడికాయ చెట్లే. బాగా పెట్టారు. ఇంకా ముందటికెళ్తే ఇంకా బాగుంటుంది. కానీ ఇక్కడ నుంచి చూడండి. ఇది ఇప్పుడు నేను చూపించేది లియర్ నేచర్. చాలు రోడ్కి వచ్చాం. ఇది రోడ్ అన్నమాట నార్మల్ది. సేమ్ ఎల్ఆర్ఎం లాగా ఉంటుందా అంటే. ఇదిగోండి నేచర్ అయితే మస్తుంది. ఈ మట్టి ఇట్లా కాలేస్తే వెళ్ళిపోయేటట్టుంది. వెళ్ళలేదు. పాము పుట్టులాగా. అది మొత్తం అక్కడ ఫారెస్ట్ ఏరియా. చాలా దూరంలో కనబడుతుంది కదా, అది మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ వస్తే ఫార్మింగ్ చాలా ప్లేస్. అక్కడ నుంచి చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. మళ్ళీ అక్కడ ట్రీస్ కూడా అంత లైన్లో బాగుంది. అక్కడ వెళ్ళేటప్పుడు చూస్తాం. ఇది రోడ్ నార్మల్గా. స్కై సెట్ అయ్యే వాళ్ళు అక్కడక్కడక్కడ సెట్ అయిపోయి మంచిగా చేసుకుంటున్నారు. అంటే ఇంకా చూడాల్సింది ఏం లేదు, కానీ వచ్చి చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇదిగో నేచర్. ఇప్పటికి కూడా లైట్